రీసెంట్‌గా పోయిన వీడియోలో అయితే డిప్లొమా రిజల్ట్ 8థ్ కల్లా పేపర్ కరెక్షన్ అయిపోతుంది. ఒక వర్కింగ్ డేస్ 10, 14 డేస్‌లో అయితే వస్తాయనుకున్నాం. అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే చాలా వరకైతే కరెక్షన్స్ అవ్వలేదనమాట. అంటే మనం లాజిక్ ఆలోచించొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక టీచర్ నార్మల్‌గా పేపర్ కరెక్షన్ చేస్తున్నారు అంటే వాళ్ళు లైన్ చదువుకోవడము, లేకపోతే క్వెషన్‌ని అటు ఇటు ఒకసారి చూసి ఓకే ఇలా ఉంది అని ఆన్సర్లు మార్క్స్ వేయడం ఇలా చేస్తారు. అలా కాకుండా డైరెక్ట్ మన ముందు ఒక పీడిఎఫ్ పెట్టి దీంట్లో కరెక్షన్ చేయండి అంటే వాళ్ళు కరెక్ట్గా పీడిఎఫ్ పెట్టడం ఎలా పెడతారు? పేపర్ వైజ్గా కూడా నీట్గా ఉండదు. కాబట్టి వాళ్ళు ఈ రోమన్ ఒకవేళ ఈ ఆన్సర్ వేరే పేపర్లో సగం ఆన్సర్ రాసుంటే దీన్ని చెక్ చేసుకొని మళ్ళీ ఆ పేపర్ వెనక్కి వెళ్ళి మళ్ళీ పీడిఎఫ్లో పేజ్ లోడ్ అవుతూ అలా చేయాలంటే లేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ ఏమున్నాయి, కొన్నింట్లో అయితే మనకు 14th క్వశ్చన్ అంటే ఒక క్వశ్చన్ ఇచ్చున్నారు. కానీ కొన్ని థియరీ సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీష్ అలాంటి వాటిలో 14 ఏబి ఇలా ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ చాయిస్ క్వశ్చన్స్ రాసుంటారు. సో వాటన్నిటి కూడా ఎక్కువైతే టైం పడుతుంది. కాబట్టి మ్యాక్సిమమ్ థియరీ సబ్జెక్ట్స్ అయిపోతాయి, కానీ థియరీ సబ్జెక్ట్స్ అయితే మనకి ఎక్కువసేపు పడుతుంది అనమాట కరెక్షన్కి. సో ఇక్కడైతే లేట్ అవుతుందన్నమాట. కాబట్టి నార్మల్గానే మనకి ఎస్పిటిఏటి లేటర్ ల్యాగ్ అంతే బాగా తెలుసు. అయితే ఇక్కడ ఉండే మనకు ప్రాబ్లం ఏంటంటే మనకు నార్మల్లాగా 10th ఇంటర్ పాలిసీ రిజల్ట్ అలాగైతే రావు అనమాట. అంటే మనకు ఒక ముందు రోజు కనీసం ఒక నోటిఫికేషన్ అలా కూడా చెప్పరనమాట, రిజల్ట్ రేపు అని సడన్గా అయితే రిలీజ్ చేయడం జరుగుతుందనమాట. సో ఇంకోటి ఏంటంటే పేపర్ కరెక్షన్ గురించి స్ట్రిక్ట్గా అయితే మ్యాక్సిమం ఉండదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం స్క్రీన్ ముందు కూర్చొని అన్ని పేపర్లు చేయాలంటే టీచర్స్కి విసుగు వస్తుందన్నమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు పదే స్క్రీన్ ముందు కూర్చొని చేయాలి అంటే కష్టం. కాబట్టి వాళ్ళు ఏంటంటే కొంచెం ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే మనం కంప్యూటర్ వాల్యుయేషన్ అనుకుంటున్నాం. మనం ఏదో ఏఐ కరెక్షన్ చేస్తుందేమో, అక్కడ పెట్టగానే అది మిస్టేక్స్ అక్కడక్కడే పట్టేసి మార్క్స్ తగ్గించేస్తుందేమో అనేది ఉండదన్నమాట. టీచరే కరెక్షన్ చేస్తారు, కానీ ఫిజికల్ స్టేట్లో పేపర్ ఉండదు. మనకైతే పీడిఎఫ్ రూపంలో పేపర్ ఉంటుందన్నమాట. సో అక్కడ ఆన్సర్ చూసి ఇక్కడ మార్క్స్ అయితే వేసుకుంటారనమాట. ఏదో అక్కడ పీడిఎఫ్ కదా టీచర్స్ ఏమన్నా మళ్ళీ చిట్టిగా కరెక్షన్ చేస్తారంటే ఉండదు. ఎందుకంటే టీచర్స్ వచ్చి కష్టపడి అలా కరెక్షన్ చేసే దాని బదులు వీళ్ళకి ఫెసిలిటీ ఇచ్చారనమాట, ఇంట్లో నుంచే కరెక్షన్ అన్నట్టుగా. మరియు ఒకవేళ ఎక్కువ శాతం ఫెయిల్ అయినా కూడా మనకు ఫెయిల్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుందన్నమాట. సో మనకు ఇంకా పేపర్స్ అయితే ఈ విధంగా కరెక్షన్ చేయడం జరుగుతుంది. అయితే మనకు తెలిసినంత వరకు అయితే ఇంకో 2-3 లేదు అంటే ఒక 4-5 డేస్లో అయితే పేపర్ కరెక్షన్స్ టోటల్గా అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఎంట్రీ వర్క్స్, డేటా ఎంట్రీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ అయ్యి ఒక పేపర్స్ కరెక్షన్ అయిన ఒక 14 డేస్, లేదు అంటే మనకు తెలిసినంత వరకు మే 3rd, 4th వీక్స్, లేదు అంటే మ్యాక్సిమం జూన్ ఫస్ట్ వీక్ కల్లా రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో మిగిలిన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బటన్ ఆన్లో పెట్టండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.